వెల్కమ్ టు S19 న్యూస్. సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని తరలించొద్దు. ప్రజాపాలన కాదు, ప్రజలను దూరం చేసే పాలన. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శామ్యూయల్. సమీకృత రిజిస్ట్రేషన్ కార్యాలయాలను నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ కార్యాలయానికి ఇబ్రహీంపట్నంలోనే నూతన భవనం నిర్మించాలని ఈ రోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సబ్ రిజిస్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శామ్యూయల్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన అంటూ ప్రజలకు పరిపాలన దూరం చేస్తుందని అన్నారు. ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని మంకాలకు తరలించే నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాలను పెంచే ఆలోచన మానుకొని ఆధునీకరణ పేరుతో ఇతర ప్రాంతాలకు తరలించడం సరైనది కాదన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం మండలాల ప్రజలకు రిజిస్ట్రేషన్ సేవలను అందిస్తూ కార్యాలయాన్ని వేరే ప్రాంతాలకు తరలించొద్దన్నారు. ఇబ్రహీంపట్నం పాత బస్టాండ్ లో అసంపూర్తిగా ఉన్న రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని తక్షణమే పూర్తి చేయాలన్నారు. రిజిస్ట్రేషన్ల ద్వారా వందల కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం తీసుకుంటుందని, కానీ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో కనీస సౌకర్యాలు కల్పించడం లేదని అన్నారు. వృద్ధులు, మహిళలు, మారుమూల గ్రామాల ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని అన్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు స్పందించి రిజిస్ట్రేషన్ కార్యాలయాలను తరలించకుండా యథావిధిగా కొనసాగించేటట్లు చూడాలన్నారు. లేని పక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అన్ని పార్టీలను కలుపుకొని ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను పూనుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్ బుగ్గరాములు, జగన్, మున్సిపల్ కార్యదర్శి చింతపట్ల ఎల్లేష్, పార్టీ నాయకులు ఏర్పుల వీరేశం, పోచమని కృష్ణ, ఎలమోని స్వప్న, ప్రభుదాసు, నరసింహ, విఘ్నేష్, రాఘవేందర్, గణేష్, యాదగిరి, డాక్యుమెంట్ రైటర్ అదిల్, అరవింద్ రెడ్డి, వెంకటేష్, నరహరి, ముఖేష్, సతీష్, మహేష్, రాజు, ప్రభాకర్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S19 న్యూస్. పోలీసుల్ని అడ్డం పెట్టుకొని ఎప్పుడైనా కానీ మేము ఏదన్నా సాధిస్తామనుకుంటే ఏది కూడా సాధించలేరు. హిట్లర్ లాంటి కూడా పతనమైంది తప్ప ఇక్కడ ఉన్నటువంటి రంగారెడ్డికో లేకపోతే రేవంత్ రెడ్డికో లేకపోతే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీకో భయపడవలసినటువంటి అవసరం లేదు. సబ్ రిజిస్టర్ ఆఫీస్కు సంబంధించింది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం 50 లక్షల రూపాయలు కేటాయించి భవనానికి సంబంధించింది స్లాబ్ వేస్తే ఈ రోజు వరకు కూడా ఈ ప్రభుత్వానికి సంబంధించింది ఇబ్రహీంపట్నం మారుమూల ప్రాంతం లాగానే ఉంది. ఇబ్రహీంపట్నం ప్రాంతం అంతా కూడా టౌన్ అనే పేరే ఉంది తప్ప ఇబ్రహీంపట్నం బస్తీ మొత్తం అభివృద్ధి కాలేదనే ఆలోచనతో గతంలో మల్రెడ్డి రంగారెడ్డి ఎన్నికల సందర్భంగా వాగ్దానం చేశాడు. ఏమని చేశాడు? ఇబ్రహీంపట్నం పాత బస్టాండ్లోకి అన్ని బస్సులు రప్పిస్తాయని చెప్పాడు. బస్సులు బంద్ అయినాయి, సగం బస్సులు బంద్ అయినాయి. ఇబ్రహీంపట్నంలో సబ్ రిజిస్టర్ ఆఫీస్కు సంబంధించింది నేను ₹1 కోటి కేటాయించి వెంటనే సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఓపెన్ చేస్తానని చెప్పాడు. ఉన్న ఆఫీసును తీసుకుపోయిన మంకాల కాడ సమీకృత భవనం అని పెడతా ఉన్నాడంట. 3 నియోజకవర్గాలు కలిసి ఒక దగ్గర పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకనే ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ప్రభుత్వం స్పందించి ఇక్కడ చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమం ఏదైతే ఉందో ఈ నిరసన కార్యక్రమాన్ని ప్రభుత్వం స్పందించి వెంటనే నంకాలకు సబ్ రిజిస్టర్ ఆఫీసులు తరలించొద్దు. ఇబ్రహీంపట్నంలోనే సబ్ రిజిస్టర్ ఆఫీస్ నిర్మించాలి. ఎందుకు నిర్మించాలి ఇబ్రహీంపట్నంలో సబ్ రిజిస్టర్ ఆఫీస్? పెళ్లి చేసుకున్న సందర్భంగా ఈ రోజు ప్రభుత్వం ఏం చెప్తా ఉంది? మీకు కళ్యాణ లక్ష్మి రావాలన్నా, షాదీ ముబారక్ రావాలన్నా ఖచ్చితంగా మీరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ పోయి మీ పేరు నమోదు చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్తా ఉంది. ఎవరన్నా ప్రేమికులు పెళ్లి చేసుకోవాలన్నా సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి పెళ్లి చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరన్నా ప్లాట్ అమ్ముకోవాలన్నా, ఇంకేం చేయాలన్నా కానీ ఖచ్చితంగా సబ్ రిజిస్టర్కి వచ్చే ఇక్కడే మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. మరి ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి వేలాది మంది రియల్ ఎస్టేట్, డాక్యుమెంట్ రైటర్స్ అందరు పొట్టగొట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకుందా? అదన్న బహిరంగంగా మేము ఈ సబ్ రిజిస్టర్ ఆఫీస్ కి వ్యతిరేకంగా మేము ఉన్నామని కాంగ్రెస్ పార్టీగా చెప్పాలి వాళ్ళు. లేదంటే ఈ డాక్యుమెంట్ రైటర్స్ అందరికీ చిన్న
రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నట్టు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఉద్యోగం కల్పించాలి. ఇలాంటి ఉద్యోగం కల్పించరు, ఇలాంటి సౌకర్యాలు కల్పించరు. కానీ ఉన్నదాన్ని తీసుకుపోయి మేము లంకంలో పెడతామంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చైతన్యవంతమైనటువంటి ప్రజలు ఖచ్చితంగా పోలీసులను అడ్డం పెట్టుకొని మీరు రాజకీయాలు చేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ ఖబర్దారని మేము సిపిఎం పార్టీగా హెచ్చరిస్తా ఉన్నాం. అందుకని ఖచ్చితంగా డాక్యుమెంట్ రైటర్స్ కొట్టకుండా ఖచ్చితంగా ఇక్కడే సబ్ రిజిస్టర్ ఆఫీసులు నెలకొల్పాలనేది సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం.